సొంతింటి కళ సాధారణ మధ్యతరగతి కుటుంబాల చిరకాల స్వప్నం. వారి స్వప్నం సాకారం అయ్యేలా గతంలో టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. 2019లో అధికారం కోల్పోవడంతో చివరి నిమిషంలో టిడ్కో ఇళ్లు నిర్మాణ దశలో ఆగిపోయాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కళకు బ్రేకులు పడ్డాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు గంపెడాసలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇంతకీ ఆ జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది? లబ్ధిదారులకు ఎప్పటిలోగా ఇళ్లిచ్చే అవకాశం ఉంది? ప్రతి వ్యక్తి జీవితంలో సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ కళ కోసం టిడ్కో గృహాలకు సంబంధించిన లబ్ధిదారులు గడిచిన 5 ఏళ్లుగా నిరీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో మళ్ళీ ఈ టిడ్కో ఇళ్లకు సంబంధించినటువంటి ఇళ్ళన్నీ కూడా లబ్ధిదారులకు పంపిణీ చేస్తారనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతుంది. ఈ 5 ఏళ్లుగా అసలు టిడ్కో గృహాల నిర్మాణం పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలా ఉంది, అటు పరిస్థితి ఎలా ఉంది, లబ్ధిదారులు ప్రస్తుతం ఏమనుకుంటున్నారు, ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ పేద మధ్యతరగతి వారికి పట్టణ ప్రాంతాల్లో సొంతిల్లు నిర్మించాలన్న సంకల్పంతో టిడ్కో ఇళ్లకు రూపకల్పన చేసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరుల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారుల్ని ఎంపిక చేసి నిర్మాణాలు ప్రారంభించారు. 2019లో టీడీపీ అధికారాన్ని కోల్పోయి వైసీపీ అధికారంలోకొచ్చింది. దాంతో ఎక్కడికక్కడ నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్ల పనులు ఆగిపోయాయి. పట్టించుకునే నాదుడు లేడు. మొక్కలు తుప్పలతో నిండిపోయాయి. వైసీపీ ప్రభుత్వం ఈ టిడ్కో ఇళ్లు పూర్తయినప్పుడు కూడా 1200 మంది లబ్ధిదారులకి అందించలేదు. చాలా అన్యాయం ఇది. దీని మీద అనేక సందర్భాల్లో మేము ఆందోళన పోరాటాలు నిర్వహించాం. అయినా కూడా వైసీపీ ప్రభుత్వం చాలా మొండిగా రాజకీయ కక్ష సాధింపుగా వీళ్ళని నిరాకరించారు. మరి తక్షణమే లబ్ధిదారులందరూ కూడా టిడ్కో ఇళ్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులంతా కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడులో టిడ్కో ఇళ్లను పరిశీలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 31,024 టిడ్కో ఇళ్లు మంజూరైతే అందులో 25,488 నిర్మాణంలో ఉండగా 5,536 గ్రౌండ్ లెవెల్లోనే ఆగిపోయాయి. ఇప్పటి వరకు లబ్ధిదారులకు కేవలం 8,736 ఇళ్లు ఇచ్చినట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరులో 2 ప్రాంతాల్లో సుమారు 16,686 మంది లబ్ధిదారుల్ని టిడ్కో గృహాలకు అర్హులుగా ఎంపిక చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. అందులో 4,000 ఇళ్లు పూర్తయినా లబ్ధిదారులకు కేటాయించలేదు. ఒక్కో లబ్ధిదారుడి దగ్గర 500 నుండి ₹1,00,000 వరకు ప్రభుత్వం కట్టించుకుంది. అలా కట్టిన వారు సుమారు 10,000 మందున్నారు. అదేవిధంగా 25,000, 50,000, ₹1,00,000 చెల్లించిన వారు సుమారు 6,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. తాజాగా ప్రభుత్వం మారడంతో ఇప్పుడైనా లబ్ధిదారులకు నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్లను కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలందరికీ ఇప్పుడు నోటీసులు వచ్చేస్తున్నాయండి. బ్యాంక్ నుండి బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నారండి. మీరు డబ్బులు కట్టాలి, వాయిదాలు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ఏదైతే ఒత్తిడి చేస్తున్నారో అందుకని దీని మీద దృష్టి పెట్టి తొందరగా కొంచెం ఎలాంటి రుణమాఫీ చేస్తే ప్రజలందరూ కొంచెం ప్రశాంతంగా ఉంటారు. ఇబ్బంది లేకుండా కోరుకుంటున్నామండి. ఇక తణుకులో 928 టిడ్కో గృహాల్ని మంజూరు చేశారు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ₹1,00,000 చెల్లించేలా, సింగిల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ₹25,000 చెల్లించేలా ఆ పథకాన్ని రూపొందించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 72% పనులు పూర్తయ్యాయి. వైసీపీ ప్రభుత్వంలో 483 మంది లబ్ధిదారులకు బ్యాంకుల్లో సంతకాలు పెట్టించారు. అయితే బ్యాంకులు మంజూరు చేసిన రుణం చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారు. దాంతో ఇవ్వని ఇళ్లకు డబ్బులు ఎలా కట్టాలి అని ప్రశ్నిస్తున్నారు లబ్ధిదారులు. అయితే లబ్ధిదారులు బ్యాంక్ రుణాలు కట్టకపోవడంతో బ్యాంకులు వారి ఖాతాల్లో ఉన్న నగదుని ఈఎంఐ రూపంలో కట్ చేసుకుంటున్నారు. దాంతో లబ్ధిదారులు ఇదేం కర్మరా బాబు అని గగ్గోలు పెడుతున్నారు. బ్యాంక్కి వెళ్తేనేమో అక్కడేమో మీరు అమౌంట్ తీసేసుకున్నారు, దానివల్ల మైనస్ చేసేస్తున్నారు, మీ డబ్బులు అకౌంట్లో డబ్బులు వేసుకున్నా కూడా తీసేస్తున్నారండి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మా అందరూ దయించి మాకేమన్నా ఆ ఇల్లు ఇప్పిస్తే అద్దెలు కట్టుకోలేకపోతున్నామండి. మెయిన్ బ్యాంక్ వాళ్ళు మాత్రం మమ్మల్ని మెసేజ్లు పెడుతున్నారండి, మీరు డబ్బులు కట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారండి మాతోటి. మేమేమో ఈ అద్దెలు కట్టుకోవాలండి, మేము ఈ కట్టుకోవాలండి.
భీమవరంలో 8,352 మంది లబ్ధిదారులు ఎంపిక చేసి తాడేరు రోడ్లో 80 ఎకరాల్లో 580 కోట్ల వ్యయంతో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. 261 బ్లాక్లకు గాను ఒక్కో బ్లాక్కు 32 ఫ్లాట్స్ ఉంటాయి. ఇప్పటికి 62 బ్లాక్స్ కంప్లీట్ అయ్యాయి. 2,944 మంది లబ్ధిదారులకు ఇళ్లను అందించారు. ఇంకా 199 బ్లాక్స్ లో 6,300 మంది లబ్ధిదారులకు ఇళ్లు అందించాల్సి ఉంది. ఇక్కడ 3 రకాలుగా లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైన్లు, రోడ్లు, సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయంటున్నారు. మొత్తం 3 కేటగిరీల్లో కొన్ని ఫ్లాట్స్ వాటికి కేటాయించడం జరిగింది. ఇది మనకి సి కేటగిరీకి వచ్చేటప్పటికి ఒక 30 బ్లాక్స్ 90% కంప్లీట్ అయ్యాయి. ఆ 90% కంప్లీట్ అయినటువంటి బ్లాక్స్ కూడా ప్రజెంట్ అయితే మనము వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాం. ఇక జంగారెడ్డి గూడెంలోనూ అదే పరిస్థితి. 70% నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. వైసీపీ ప్రభుత్వంలో కాస్త కూడా పనులు ముందుకు వెళ్లలేదు. అదేవిధంగా పాలకొల్లులో మొత్తం 6,144 మంది లబ్ధిదారుల్ని ఎంపిక చేశారు. 80 బ్లాక్లలో 2,560 ఇళ్లు లబ్ధిదారులకిచ్చారు. ఇంకా 3,584 ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ కూడా లబ్ధిదారుల వద్ద డీడీలు కట్టించుకున్నారు. 2వ విడత 704 ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ రాకపోవడంతో ఇప్పుడు మినిస్టర్ గారు వచ్చి త్వరితగతినగా ఈ వర్కులు చేయాలని చెప్పి కమిషనర్గా ఆదేశించడం వలన ఆల్రెడీగా ఫిల్టర్ బెడ్లు అయిపోయి ఉన్నాయి. వాటర్ సప్లై కూడా వస్తుంది. ఇప్పుడేమో ఏదైతే కరెంటు సమస్య ఉందో ఆ కరెంటు సమస్యని స్ట్రీట్ లైట్లు అయ్యి ఎంచడం జరుగుతుంది. నిడదవోలు మండలం తీరుగూడెంలో 1,200 టిడ్కో ఇళ్లను లబ్ధిదారుల కోసం ఎంపిక చేశారు. అవి కూడా ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉండడంతో ఏ ఒక్క లబ్ధిదారుడికి ఇవ్వలేదు. అలాగే కొవ్వూరు పట్టణంలో 480 టిడ్కో ఇళ్లు లబ్ధిదారుల కోసం ఎంపిక చేశారు. అందులో సింగిల్ బెడ్రూమ్ 240, డబుల్ బెడ్రూమ్ 240 ఇళ్లకు నిర్మాణాలు చేపట్టారు. అవి కూడా ఇంకా పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులకు అందించలేదు. సంక్రాంతి కల్లా కూడా ఏవైతే ప్రారంభించడానికి అనుకూలంగా ఉన్నాయి లబ్ధిదారులకు అందజేయడానికి చిన్న చిన్న వర్క్స్ కనుక చేస్తే లబ్ధిదారులకు అందజేయవచ్చో వాటన్నిటిని కూడా లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాత్రం మంత్రి పార్థసారథి చెప్పడం అనేది లబ్ధిదారులకు ఒక తీపి కబురుగా చెప్పుకోవాలి. మరిన్ని గృహాలు మరింత మంది లబ్ధిదారులకు త్వరలోనే అందబోతున్నాయనేది మాత్రం ప్రతి చోట కూడా శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, లబ్ధిదారులకు చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ 9 ఏలూరు నుంచి.